సిద్దిపేట మార్కెట్ యార్డులో పొద్దుతిరుగుడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఒకప్పుడు సిద్దిపేటలో 8,000 ఎకరాల్లో వరి సాగు చేస్తే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 80,000 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారని గుర్తు చేశారు హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే యాసంగి దిగుబడి ఇంతలా వచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ పాలిట వరమన్నారు. ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి తేవడంతో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందన్నారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు హరీష్ రావు. ఈ యాసంగిలో ఇంత మంచి దిగుబడి మన సిద్దిపేట ప్రాంతంలో వస్తుందంటే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఫలితమే ఈ అత్యధిక దిగుబడికి ఈ పంటలు పండడానికి కారణం. ఇవాళ సిద్దిపేట నియోజకవర్గం ఒకప్పుడు 8,000 ఎకరాల్లో యాసంగి సాగు ఉంటే ఇవాళ 80,000 ఎకరాల్లో యాసంగి సాగు జరుగుతూ ఉంది. అంటే దాదాపు 10 టైమ్స్ పెరిగింది. 8,000 వర్సెస్ 80,000. అంటే ఇంత సాగు పెరగడానికి కారణం మరి కాళేశ్వరం జలాలు.